బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజనీప్రియ, యోగా గురువులు ఈడుపుగంటి యామిని తదితరులు ఆధ్వర్యంలో యోగా క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు సౌందర్యేశ్వర్, పెద్దన్న, భిక్షపతి, వెంకటనారాయణ, స్కూల్ విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Breathing in, slowly straighten up. Breathing out, hands down. Anni warm up. Anni 3 times chestunnamo. Okay. Interlock your fingers. Meer mundu interlock cheskondi fingers. Palms facing forward. Breathing in, slowly stretch your hands up. Those who can come on your toes, slowly rise your body on your toes. Breathing out, slowly down, looks up to the breathing in, left, back, right and down. One more time. Left, back, right, down. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. బ్రీదింగ్ చేస్తూ right. Keep palms on your thighs behind your knees. Take a deep inhalation. Slow exhalation. Join your palms in Namaskar Mudra in front of your chest. For the prayer, we all will chant Om together 3 times. Let us start. Inhale. అందరికీ హృదయపూర్వక శుభోదయం. రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా గౌరవపూర్వక నమస్కారం. ఈ సంవత్సరం థీమ్ ఒకే భూమి, ఒకే ఆరోగ్యం, ఒకే యోగా. మన ఆరోగ్యం, ప్రకృతి ఆరోగ్యం పరస్పర సంబంధంతో ఉన్నాయి అనే సత్యాన్ని ఇది సూచిస్తుంది. యోగా మన శరీరం, మనస్సు, ఆత్మ, ప్రకృతితో ఏకం చేసే ఒక జీవన మార్గం. ఈరోజు మనం యోగా ద్వారా అంతరంగ శాంతిని, బాహ్య సమతుల్యాన్ని, ఆరోగ్యపూరిత జీవితాన్ని సాధించేందుకు ఒక ఉత్సాహభరితమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. Now I welcome to the further welcoming of yoga instructors. We are honored to have the dedicated team. Master యామిని ఇడుపుగంటి గారు, the lead instructor. శక్తివంతమైనటువంటి ప్రేరణ యోగా అంతరంగాన్ని, బాహ్య జీవన విధానాన్ని ప్రభావితం చేసేటటువంటి గొప్ప అంశం. అందుకనే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఈ భూమి ఒక్కటే విశ్వంలో, ఆరోగ్యం ఒక్కటే. భారతీయత అందరినీ ఆకాంక్షించింది. అది నా భారతదేశం గొప్పతనం. ఇక్కడ పుట్టిన యోగా భారతీయులు మాత్రమే చేస్తే అది భారతీయుల స్వార్థం అవుతుంది. అందుకే మన ప్రాచీనులు ఒక మాట చెప్పారు.